హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. నిన్నటి వ్లాగ్లో నేను మీతో చికెన్ బిర్యానీ కోసం చికెన్ని ఎలా కలిపి నానబెట్టుకోవాలన్నది చూపించాను కదా. ఇప్పుడు మొత్తం బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. నిన్నటి వ్లాగ్ కనుక మీకు చూడలేదనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. అందులో నేను చికెన్ ఎలా మ్యారినేట్ చేసి ఉంచుకోవాలనేది చూపించాను. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ ఉడకబెట్టుకోవడం కోసం ముందుగా వాటర్ పెట్టుకున్నాను. మనం ఎప్పుడు కూడా కుళాయి నీళ్ళు కానీ మినరల్ వాటర్ కానీ ఏదైనా పెట్టుకోవాలి. బోర్ వాటర్ అయితే మాత్రం పెట్టుకోకూడదు, ఎందుకంటే బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది. నీళ్ళు పెట్టుకున్న తర్వాత నేను అందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే ఉప్పు వేసాను. కొద్దిగా ఉప్పుగానే ఉండాలండి నీళ్ళు, ఎందుకంటే మనం బిర్యానీ అందులో ఉడికించి రైస్ తీసేస్తాము, అందుకని కొద్దిగా ఉప్పుగానే ఉండాలి నీళ్ళు. ఆ తర్వాత నేను అందులో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా నూనె కూడా వేసాను. అలాగే ఇప్పుడు నేను అందులో మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు 2 ఇలాగ కొద్దిగా వేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా 5 రూపాయల మసాలా ప్యాకెట్ తెస్తాను, సో అవి చాలు. ఎందుకంటే నేను ఇక్కడ చేసేది కేజీ చికెనే కదా, అందుకని మనకి పెద్దగా మసాలా అవసరం ఉండదు. 2-3 కేజీలు అయితే మనకి ఎక్కువ మసాలా పడుతుంది, కానీ తక్కువ బిర్యానీకి మనకి తక్కువ మసాలానే పడుతుంది. అవన్నీ వేసేసుకున్న తర్వాత నేను ఇందులో కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి అందులో వేసుకుంటాను. మనం కొత్తిమీర ఎప్పుడు కూడా ఇలాగా డబ్బాలో పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, కొద్దిగా ఎక్కువ కాలం వస్తుంది. మనం తెచ్చినట్టు ఉంచేసినా కూడా కొత్తిమీర వేగంగా పాడైపోతుంది. దాని వేర్లు తుంచి పడేసి, అలాగే దాంట్లో వచ్చే రద్దుని మనం విడిగా తీసి పడేసామంటే, ఇలా మనం డబ్బాలో దాచుకున్నట్లయితే మనకి కొత్తిమీర అనేది చాలా ఎక్కువ కాలం వస్తుంది. దాచుకునే ముందు కొత్తిమీరని కడగాల్సిన అవసరం లేదు, డబ్బాలో డైరెక్ట్గా వేసేయడమే. కడిగితే మళ్ళీ అది ఆరడానికి టైం పడుతుంది, అది ఈ లోపల వాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ అది ఆరకపోతే తడికి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని వేర్లు తీసేసి రద్దు తీసేసి మనం డబ్బాలో దాచుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడైతే వాడతామో అప్పుడు దాన్ని కొద్దిగా కడిగేసి ఇలా కట్ చేసి వాడుకోవచ్చు. ఇది కనీసం ఒక 2 వారాల దాకా ఉంటుందండి, ఇలా కుళ్ళిపోకుండా, వాడిపోకుండా, పాడవకుండా. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ రైస్కి రెడీ చేసిన తర్వాత ఈ పక్కన నేను కూర తాలింపు పెట్టుకుంటాను. ఎందుకు రాదే వాడు ఈ మధ్య గుర్తు పెట్టుకుంటాను కూడా, చూసారా? ఆ మధ్య గుర్తుండేది కాదు వాడికి. తెల్లవారు ఏం చెప్తే సాయంత్రం మర్చిపోయేవాడు. నిన్న మాత్రం తీసుకొచ్చినప్పటికి నువ్వు పెట్టావు చేపలు కప్ కేక్, నువ్వు పెట్టావు, కానీ నాన్న నాకు గమ్మి బేర్ పెట్టలేదు. ఇంతకుముందు మర్చిపోయేవాడు. మా ఆయన కూర కడిగేటప్పుడు, అదే మాంసం కడిగేటప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసి ఉంచుకున్నానండి. బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఏది వేసినా వేయకపోయినా కొత్తిమీర ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఖచ్చితంగా వేస్తాను. సో అవి ఇందాకలా నేను అందులోంచి తీసుకున్నాను. అవి తీసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా అందులో నూనె వేసాను, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. మనం ఈ పక్కన వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో కూడా నేను జీలకర్ర వేసానండి, చెప్పడం మర్చిపోయాను. 1 స్పూన్ దాకా జీలకర్ర పడుతుంది. తర్వాత నేను ఉల్లిపాయలు, టమాటాలు వేసాను. జీలకర్ర చిటపటామన్న తర్వాత ఇంకా నేను దాంట్లో మసాలా సామాన్లు ఏమీ వేయలేదండి, ఎందుకంటే మేము ఎక్కువ మసాలా తినడానికి అంతగా ఇష్టపడము. ఆల్రెడీ నేను పొడి కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. ఇంకా దినుసులు లాంటివి ఏమీ ఎక్స్ట్రా వేయక్కర్లేదు. ఆ ఉల్లిపాయ టమాటా మంచిగా వేగిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఇందులోకి చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసే ముందే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం చికెన్ ఇందులోకి వేసేసుకొని
కలుపుకోవాలి. చారు తాలింపు అనే దానికంటే చట్నీ తాలింపు పెట్టుకుంటాం కదా, పల్లి చట్నీ తాలింపు. సో సేమ్ అలాగే అలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని చికెన్ మొత్తం అన్ని వైపులా సమానంగా ఉండేటట్టు సర్దుకోవాలి. తర్వాత వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా నేను అడుగులోనే వేసేస్తున్నాను. అన్నం పైన ఇంకేమీ వేయను. చికెన్కి అలాగే అన్నంకి మధ్యలో వేసేస్తున్నాను. ఇక్కడ మనకి నీళ్ళు ఆల్మోస్ట్ మరిగిపోవడానికి వచ్చాయి. చికెన్ తాలింపు పెట్టేశాను. ఈ లోపల కీర్తన్ స్కూల్ నుంచి వచ్చేసాడు. ఏం కీర్తన్ వచ్చేసావు? కీర్తన్ పలకవా? ఏం వచ్చేసా? తినవా? ఏ ఇంట్లో తింటావా? ఈరోజు ఒక్కరోజే బిర్యానీ వండుతున్నా కాబట్టి తీసుకొని వచ్చాం. రేపు నుంచి మళ్ళీ స్కూల్లోనే తినాలి. కీర్తన్ స్కూల్ నుంచి మధ్యాహ్నం తీసుకొచ్చాడనమాట మా ఆయన. ఎందుకంటే బిర్యానీ చేస్తున్నాను కదా, వంట లేట్ అయింది. అంతేకాకుండా బిర్యానీ బాక్స్లో పెట్టద్దు అనుకున్నానులేండి. వాడు వచ్చి ఇంటికి వచ్చి నేను తినిపిస్తే వాడు తినేసి వెళ్ళాలి అనుకున్నాను. అందుకని ఇంకా ఆయన వెళ్ళి తీసుకొని రమ్మన్నాను. తీసుకొని వచ్చారు. తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాడు. వాడు వచ్చాడు కదా అని వాడిని పలకరించడానికి వెళ్ళాను. ఈ లోపల రైస్ కోసం పెట్టుకున్న వాటర్ అంతా కూడా మరిగాయి అన్నమాట మంచిగా. మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసుకున్నాను. కనీసం అరగంట నానాలండి బాస్మతి రైస్, లేకపోతే మనకి ముద్దగా అయిపోతుంది. మనకి అరగంట నానితేనే మనకి పొడుగ్గా వస్తాయి అన్నమాట బిర్యానీ అనేది. మనం వేసుకున్న వెంటనే అడుగులోకి వెళ్ళిపోతుంది రైస్ అంతా. అది 70% కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, మనం వేసిన వెంటనే అడుగుకి వెళ్ళిపోతుంది కదా, 70% కుక్ అవ్వగానే మనకి బాస్మతి రైస్ అనేవి పైకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అదే మనకి గుర్తు. మరి 70% అంటే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? కొత్తగా వంట చేసే వాళ్ళకైతే పాపం అస్సలు అర్థం కాదు. నాకు స్టార్టింగ్లో వంట చేసేటప్పుడు అసలు అర్థమయ్యేది కాదు. నేను పెళ్ళైన తర్వాతే వంట చేయడం మొదలుపెట్టాను. అంతకుముందు నాకు వంట అంటే అసలు ఏమీ తెలియదు. 70% అంటే ఏంటి అని సతమతం అయిపోయేదాన్ని. బట్ అలా వండుతూ తెలిసింది ఏమి అంటే ఇలాగన్నమాట. మనం బిర్యానీ రైస్ వేయగానే కిందకి వెళ్ళిపోతాయి. 70% కుక్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే, అవి మనకి పైకి ఉడుకుతూ కనిపిస్తుంది అన్నమాట. ఎక్కువసేపు ఉంచేసారనుకోండి, ఎక్కువ ఓవర్ కుక్ అయిపోతుంది. మనకి బిర్యానీ అంతా రెడీ అయ్యేటప్పటికి అది జావలాగా ముద్దలాగా అయిపోతుంది. అందుకని వెంటనే కనిపిస్తుంది మనకి పైకి. ఒక 2-3 మినిట్స్లో పైకి కనిపించేస్తుంది. అప్పుడు మనకి 70% కుక్ అయినట్టు అనమాట. ఆ రైస్ అంతా తీసేసి నేను చికెన్ మీద వేసేసుకున్నాను. చికెన్ నేను ఎలాంటిది వేయించడం లాంటిది ఏమీ చేయలేదు. అది పచ్చి చికెన్ మాత్రమే. మరి ఉడుకుతుందా అంటే చాలా బాగా ఉడుకుతుంది. నేను మీకు చూపిస్తాను లాస్ట్లో అది ఎలా ఉడికిందన్నది ఏంటి అన్నది. ఇలాగా టవల్ వేసుకుంటున్నాను. ఇది నేను ఎప్పుడు బిర్యానీకి వాడుతూ ఉంటానన్నమాట. ఈ టవల్ కాటన్ టవల్ అండి. అది తడిపి కొద్దిగా పిడుచుకున్నాను అన్నమాట. మరీ గట్టిగా పిడచలేదు, కొద్దిగా తడి ఉంది. అలా అని అందులోంచి నీళ్లు కారవు, అలాగే పిడుచుకున్నాను. పిడుచుకున్న తర్వాత మనం మూత బోర్లించి పెట్టి దానిపైన టవల్ కట్టేసి ఇలాగా ఒక తాడు సహాయంతో మనం గట్టిగా ముడి వేసేసుకున్న తర్వాత మనం టవల్ని చుట్టుపక్కల కూడా ఇలాగా పెట్టుకోవాలి. మనం కావాలంటే చపాతీ ముద్ద కూడా పెట్టుకోవచ్చు. బట్ బిర్యానీ చేసిన సరల్లా చపాతీ పిండి వేస్ట్ అవుతుంది కదా, అలా నాకు ఇష్టం లేదు. అదే ఇలా టవల్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి మంచిగా ఆ ముద్ద అనేది కలిసి వస్తుంది అన్నమాట, చపాతీ ముద్ద. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలాగ మనం కిందకి టవల్ తగలకుండా చూడాలి. ఎందుకంటే మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటాము. 7 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట అనేది 7 టైమర్ పెట్టుకోండి, లేకపోతే టైం చూసుకోండి. ఖచ్చితంగా మనం స్టవ్ ఆన్ చేయగానే 7 మినిట్స్ టైం చూసుకోవాలి. కేజీ చికెన్కి అయితే. తప్పెల మీద వాటర్ అలా ఎందుకు వేస్తున్నానంటే, అది మనం వాటర్ వెయ్యగానే ఇలా ఆవిరైపోయింది అనుకోండి, వాటర్ అనేవి అడుగున ఏమాత్రం మిగలలేదని అర్థం. 7 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత ఓపెన్ చేయకూడదు. జస్ట్ ఒక 1 మినిట్ మాత్రమే మనం మూత అలా ఉంచేయాలి. తర్వాత 1 మినిట్ తర్వాత వెంటనే తీయాలి. మళ్ళీ 1 మినిట్ తర్వాత తీయకపోయామనుకోండి ఏమవుతుందో తెలుసా, నీరు అంతా కూడా కిందకి దిగుతుందన్నమాట. మనకి ఆవిరంతా కూడా నీరు రూపంలో కింద కడాయిలోకి వాటర్ చేరుతుంది. అందుకని మనం వెంటనే 1 మినిట్ అవ్వగానే మనం మూత తీసేసామనుకోండి మనకి కిందకి వాటర్ చేరకుండా ఉంటుంది. ఇలా మనం మూత తీసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే కింద వాటర్ మిగిలాయా లేదా అని చూసుకోవడం. ఒకవేళ వాటర్ కానీ అనుకోకుండా మీకు మిగిలాయి అనుకోండి, ఆవిరి చేరిపోయి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఆ వాటర్ అంతా పోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బాగుంటుంది అనమాట. ఆ వాటర్తోనే అలాగ వేరే గిన్నెలో కొంపేసుకున్నాం అనుకోండి అంతగా బాగోదు, వాటర్గా ఉంటుందన్నమాట. అదే మనం ఆ వాటర్ ఆవిరైపోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బిర్యానీ ఎప్పుడు కూడా మనకి ఇలా అడుగంటితే చాలా బాగుంటుంది. ఇలా అడుగంటడం వల్ల మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. అంతేకాకుండా మనం బిర్యానీ వండినప్పుడు నేను మూత ఓపెన్ చేయగానే బిర్యానీ మెతుకులు పైకి లేచి ఇలా నించున్నాయి చూసారు కదా పొడుగుగా, అలా అన్నా కూడా మనకి పర్ఫెక్ట్ బిర్యానీ కుక్ అయిందని అర్థం అన్నమాట. మనకి రైస్ అనేది ఇలా ఉంటుంది, అసలు వాటర్ లేవు, అలాగే ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికాయి. ఫస్ట్ నేను కీర్తన్కి తినిపించేస్తాను, ఎందుకంటే వాడు తినేసి స్కూల్కి వెళ్ళాలి మధ్యాహ్నం మళ్ళీ కూడా. అందుకని ఫస్ట్ నేను వాడికి వడ్డించేసాను, వాడికి తినిపిస్తున్నాను. మా బాబు తినేసి వెళ్ళిపోయాక పాపకి వడ్డించాను అనమాట. పాపకి అన్నం చారు చాలా సింపుల్, ఎందుకంటే తనకి ఫీవర్ ఉంది కదా, అందుకని అది అన్నం తిని 2-3 రోజులు అయిపోతుంది అప్పటికి. అందుకని ఇంకా మధ్యాహ్నం పూట కొద్దిగా అన్నం పెడతాము, కొద్దిగా బలం వస్తుంది అని. నీరసంగా ఉంది పాపం కొద్దిగా, అందుకని చారు అన్నం పెడుతున్నాను అనమాట. చాలా మెత్తగా కలిపేసాను అన్నం కూడా, ఎందుకంటే వేగంగా అరగాలని చెప్పేసి. అదే ఇంకా దానికి తినిపించేస్తూ ఉన్నాను. తను తినేసాక ఇంకా తనని పడుకొని పెట్టిన తర్వాత మేము తినాలి. ఎందుకంటే మా బాబుకి తినిపించేటప్పుడే ఏడ్చింది నాకు కూడా కథ కావాలి అని. అందుకని ఇంకా తను పడుకున్న తర్వాత మేము తిందామని వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. పాపకు అన్నం పెట్టేసి పడుకోబెట్టేసానండి. సో తనని పడుకోబెట్టడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యింది, ఎందుకంటే తను ఆల్రెడీ బిర్యానీ చూసేసింది కదా, అందుకని పడుకోకుండా వెయిట్ చేసింది. మేము తింటే మాతో పాటు తిందామని. కానీ తనకి ఫీవర్గా ఉంది, అది కూడా హై ఫీవర్ అండి. ఫీవర్లో అసలు ఇలాంటి నాన్ వెజ్ పెట్టకూడదు కదా, ఇంట్లో వండడమే తప్పు. కానీ అంతకుముందు మా అబ్బాయికి జ్వరం వచ్చి తగ్గింది, వాడికి ఫీవర్ కూడా ఇలా 2 వారాల దాకా ఉండిపోయింది. అంటే 2 వారాల దాకా ఫీవర్ లేదులేండి, ఒక 5-6 డేస్ వాడికి ఫీవర్ ఉండిపోయింది. తర్వాత 5-6 డేస్ ఇంకా చికెన్ వండలేదన్నమాట. ఇలాంటి చికెన్ కానీ నాన్ వెజ్ ఇలాంటిది ఏమీ వండలేదు ఇంట్లో, ఎందుకంటే వాడు కూడా ఇలానే అల్లరి చేస్తాడు, తింటాను అని అల్లరి చేస్తాడని. ఇంకా 2 వీక్స్ దాకా ఇలానే నార్మల్గా వండకుండా అయిపోయింది. వండకుండా అయిపోయిన తర్వాత వాడు ఇంకా మొదలుపెట్టాడు, నాకు చికెన్ కావాలి అని. సరే ఇంకా తీసుకొచ్చి వండుదాం అనుకునే లోపల పాపకు బాగాలేదు, ఇంకా వాడు ఊరుకునేలాగా లేడు. అందుకని చిన్నదే కదా, దాన్ని ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చులే అని చెప్పేసి ఇంకా వండేసి వాడికి బిర్యానీ వాడి కోసమనే స్పెషల్గా వండాను ఇంట్లో ఆ రోజు బిర్యానీ తినేసాము. తినేసిన తర్వాత ఇక్కడ నేను లస్సీ చేసుకున్నాం అన్నమాట. యాక్చువల్గా బిర్యానీ తిన్న తర్వాత నాకు డ్రింక్ తాగడం చాలా అలవాటు, కానీ ఆయన ఆ రోజు పాపం డ్రింక్ తాగడం మర్చిపోయారు. తనని మళ్ళీ షాప్కి పంపించడం నాకు ఇష్టం లేకపోయింది. ఇంట్లో పెరుగుంది కదా, లస్సీ చేసుకొని తాగేద్దాంలే అని చెప్పేసి ఇంక అనుకున్నాను అనమాట.
చాలా సింపుల్ అండి. పెరుగు చక్కెర వేసి చేశాను. అందులో కొద్దిగా కూల్ వాటర్ కలిపాను అన్నమాట. ఇంతే అండి ఈ వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను కలుస్తాను మళ్ళీ ఇంకొక వ్లాగ్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.